డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లోని పిఎల్ఐ ఆర్పిఎల్ఐ పాలసీస్కి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ గురించి తెలుసుకుందాం. ఇన్సెంటివ్స్ ఎలా ఉన్నాయి, వాటిని ఎలా క్యాలిక్యులేట్ అవుతాయి అన్న దాని విషయం చూద్దాం. ఈ ఇన్సెంటివ్ అంటే ఏంటంటే దాన్ని ప్రోత్సాహకాలు అంటారు. ఒక వ్యక్తి ఒక పని చేస్తే ప్రోత్సహించడానికి చేసేదాన్ని ప్రోత్సాహకాలు అంటారు, ఇచ్చేది ప్రోత్సాహకాలు. సో ఇన్సెంటివ్స్ ఇంటెన్సిఫైస్ ది బిజినెస్. సో మనం ఇన్సెంటివ్స్ ఇన్ టైం పేమెంట్ ఇచ్చినట్టయితే మనకు బిజినెస్ ఇంటెన్సిఫై అవుతుంది, అదే కొత్త బిజినెస్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఇన్సెంటివ్స్ అన్నవి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయినటువంటి ఆర్పిఎల్ఐ పిఎల్ఐలో 2 టైప్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఇయర్ ప్రీమియం కలెక్షన్ మీద ఉన్నది, రెండవది రెన్యువల్ ప్రీమియం కలెక్షన్ మీద ఉన్నది. ఫస్ట్ ఇయర్ ప్రీమియం కలెక్షన్ మీద ఉన్న వాటిని ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ అంటాం. రెండవది రెన్యువల్ ప్రీమియం కలెక్షన్స్ మీద ఉన్నదాన్ని రెన్యువల్ ప్రీమియం అంటాం. ఫస్ట్ ఇయర్ అంటే అర్థం ఏంటంటే ఫ్రమ్ డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పాలసీ టిల్ 12th month, అంటే 12 months ఆఫ్ ప్రీమియం కలెక్ట్ చేసిన దాన్ని ఫస్ట్ ఇయర్ ప్రీమియం అంటాం. సో ఈ పాలసీస్ మీద ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ ఉందో ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది ఇన్సెంటివ్ క్లెయిమ్ చేయడానికి అంటే బీపీఎం చేయొచ్చు, ఫీల్డ్ ఆఫీసర్ చేయొచ్చు, డైరెక్ట్ ఏజెంట్స్ చేయొచ్చు. అండ్ వాళ్ళే కాకుండా సబ్ డివిజనల్ హెడ్స్కి ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ ఉంది, డెవలప్మెంట్ ఆఫీసర్కి ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఈ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అనేది టైం టు టైం చేంజ్ అవుతూ వచ్చింది. ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఆర్పిఎల్ఐకి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ ఎలా ఉంది అంటే ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్సెప్షన్ కావచ్చు, మనకి ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా బీపీఎంస్ అండ్ ఎఫ్ఓస్ ఎవరైతే డిపార్ట్మెంటల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ప్రీమియం అంటే ఫస్ట్ 12 ఇన్స్టాల్మెంట్స్ యొక్క ప్రీమియంని టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలసీలో 1000 రూపీస్ ఉందనుకోండి మంత్లీ ప్రీమియం, 12 monthsకి అయితే 12,000 అవుతుంది. ఆ 12,000 ఇంటూ 10% ఆఫ్ ప్రీమియంని 12,000 ఇంటూ 10% దట్ విల్ బీ పెయిడ్ యాజ్ ఇన్సెంటివ్ టు ది బీపీఎం అండ్ ఫీల్డ్ ఆఫీసర్స్. వీళ్ళకి వచ్చిన ఆ 12% ఆ 10% అంటే 1200 వస్తుంది. దాని మీద 10% విల్ బీ పెయిడ్ యాజ్ ఇన్సెంటివ్ టు సబ్ డివిజనల్ హెడ్, అంటే 120 రూపీస్ సబ్ డివిజనల్ హెడ్కి వస్తుంది. దట్ ఈస్ ఫర్ బీపీఎంస్ అండ్ ఎఫ్ఓస్. ఫర్ డైరెక్ట్ ఏజెంట్స్ ఎవరైతే డైరెక్ట్ ఏజెంట్స్గా రిక్రూట్ అవుతున్నారో వాళ్ళకి 1/7/2020 నుంచి 10% ఆఫ్ ప్రీమియం ఇస్తున్నారు. అండ్ డైరెక్ట్ ఏజెంట్స్ మీద ఏదైతే ఇన్సెంటివ్ వస్తుందో వాళ్ళకు వచ్చిన దాని మీద 1% ఇచ్చేసి డిఓపిఎల్ఐకి ఇస్తున్నారు. సో ఇక్కడ డైరెక్ట్ ఏజెంట్స్ ఏదైతే ఇన్సెంటివ్ ఉందో దానికి సంబంధించినంతా కూడాను డిఓపిఎల్ఐకి చెందుతుంది, బీపీఎంస్కి సంబంధించినంతా కూడాను ఎస్డిహెచ్కి చెందుతుంది. తర్వాత రెన్యువల్ ఇన్సెంటివ్ అంటే ఆర్పిఎల్ఐలో ఫస్ట్ది ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ అయిపోయింది, రెండవది రెన్యువల్ ఇన్సెంటివ్. రెన్యువల్ ఇన్సెంటివ్ ఏంటంటే 39/2020 దాకా అంటే ఇప్పటిదాకా అనుకోండి, అప్పుడు టిల్ డేట్ బీపీఎంస్కి అదర్ సేల్స్ ఫోర్స్ అంటే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకందరికీ కూడాను 30/9/2009 దాకా 1% ఆఫ్ ప్రీమియం ఉంది. అంటే ఫ్రమ్ 13th month ఆఫ్ ది పాలసీ వాళ్ళకి 1% ఆఫ్ ప్రీమియం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉంటే 1% ఇస్తాం దాని మీద మంత్లీకి. అట్లే 1/10/2009 తర్వాత బీపీఎంస్ అండ్ అదర్ సేల్ ఫోర్సెస్కి ఈ ఇన్సెంటివ్ని ఎన్హాన్స్ చేశారు, రెన్యువల్ ఇన్సెంటివ్ని ఎన్హాన్స్ చేశారు. అండ్ అట్ ది రేట్ 2.5% ఆన్ ప్రీమియం. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెన్యువల్ ఇన్సెంటివ్ మీద నైదర్ ఎస్డిహెచ్ నాట్ డిఓపిఎల్ఐ will get any incentive. SDH and DOPLI will have incentive only on the procurement business but not on the renewal incentive of RPLI. Then PLI కి సంబంధించి ఆల్ సేల్స్ ఫోర్స్కి ఎయిదర్ డిఓపిఎల్ఐ కావచ్చు, ఎఫ్ఓ కావచ్చు, బీపీఎం కావచ్చు, ఎవరైనా సరే 1/11/2009 నుంచి 31/3/2017 దాకా చేసిన పాలసీస్కి సమ్ అష్యూర్డ్ బేస్ ఇన్సెంటివ్ ఉంది. అంటే 250 రూపీస్ పర్ 1 lakh సమ్ అష్యూర్డ్. ఒక వ్యక్తి ఒక 10 lakhs పాలసీ చేస్తే 2500 రూపీస్ ఆఫ్ ఇన్సెంటివ్ ఉంది. పిఎల్ఐ ఇన్సెంటివ్ మార్పు జరిగింది. అంటే 1/4/2017 నుంచి 36/2020 దాకా ఏఈఏ పాలసీస్ వదిలేసి మిగిలిన పాలసీస్కి సంబంధించి డ్యూరేషన్ బేస్డ్ ఇన్సెంటివ్ ఇచ్చారు. డ్యూరేషన్ బేస్డ్ ఇన్సెంటివ్ ఎలా ఉంది అంటే 15 years డ్యూరేషన్ ఉన్నట్టయితే 4%, 16 to 25 years అయితే 10%,
అబౌవ్ 25 years ఆఫ్ పాలసీ అయితే 20%. అంటే మనకు మినిమం పీరియడ్ ఆఫ్ పాలసీ ఈజ్ 5 years, 5 to 15 years ఆఫ్ పాలసీ 4% ఆఫ్ ఇన్సెంటివ్ వస్తుంది. లైక్వైజ్ 16 to 25 years ఉన్న పాలసీకి 10% ఆఫ్ ఇన్సెంటివ్ వస్తుంది. ఇఫ్ ది పాలసీ ఈజ్ మోర్ దాన్ 25 years, మ్యాక్సిమం ఈజ్ 41 మనకి. సో అంతవరకు 20% ఆఫ్ ఇన్సెంటివ్ ఉంటుంది. ఇది సుమంగల్ పాలసీ కాకుండా మిగిలిన వాటికంతా ఎలిజిబిలిటీ. మరి సుమంగల్కి ఎలా ఉంది? ఏఈఏ పాలసీ అంటాం, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అష్యూరెన్స్. ఈ పాలసీకి టర్మ్ 15 years అయితే 5%, టర్మ్ 20 years అయితే 7% ఎలిజిబిలిటీ ఉంది. ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్ మనం ఎవరైతే సేల్స్ ఫోర్స్ ఉందో వాళ్ళకు వచ్చే ఇన్సెంటివ్ మీద గ్రూప్ లీడర్ అంటున్నాం మనం. ఒకప్పుడు డిఓపిఎల్ఐ ఈజ్ మోడిఫైడ్ టు గ్రూప్ లీడర్. From 1/4/2017 to 36/2020, for all policies, ఇన్సెంటివ్ ఆన్ సేల్స్ ఫోర్స్ ఏదైతే ఉందో దానిలో 7% విల్ బి పెయిడ్ టు గ్రూప్ లీడర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక పాలసీ చేసిన తర్వాత ఇర్రెస్పెక్ట్ అది క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. డిపెండింగ్ ఆన్ ది డ్యూరేషన్ ఆఫ్ పాలసీ ఆయనకు ఒక క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఒక 100 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది అనుకోండి, దానిలో 93 రూపాయలు సేల్స్ ఫోర్స్కి ఇవ్వాలి, 7 రూపాయలు గ్రూప్ లీడర్కి ఇవ్వాలి. అది ఎప్పుడు 36/2020 వరకు చేసిన పాలసీసే. 1/4/2017 నుంచి 36/2020 వరకు చేసిన పాలసీస్లో అవుట్ ఆఫ్ 100 rupees ఆఫ్ ఇన్సెంటివ్ ఆఫ్ ది సేల్స్ ఫోర్స్ 93 rupees విల్ బి పెయిడ్ టు ది సేల్స్ ఫోర్స్, 7 rupees విల్ పెయిడ్ టు ది గ్రూప్ లీడర్. పిఎల్ఐ ప్రొక్యూర్మెంట్ ఇన్సెంటివ్కి సంబంధించి ఈ మార్పులు జరిగాయి. 1/7/2020 నుంచి సేల్స్ ఫోర్స్ చేసిన బిజినెస్ మీద గ్రూప్ లీడర్కి ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్ లేకుండా చేశారు. ఎవరి దగ్గర నుంచి ఆయనకి ఇన్సెంటివ్ వస్తుంది అంటే ఓన్లీ ఫ్రమ్ డైరెక్ట్ ఏజెంట్స్. ఆయన రిక్రూట్ చేసినటువంటి, ఇప్పుడు గ్రూప్ లీడర్ మాడిఫైడ్ టు డిఓపిఎల్ఐ రిక్రూట్ చేసిన డైరెక్ట్ ఏజెంట్స్ దగ్గర నుంచి ఏదైతే ఇన్సెంటివ్ ఉంటుందో దాని మీద 1% విల్ బి పెయిడ్ టు డిఓపిఎల్ఐ. పిఎల్ఐకి రెన్యువల్ ఇన్సెంటివ్ ఎలా ఉంది? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రెన్యువల్ ఇన్సెంటివ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్డిహెచ్, గ్రూప్ లీడర్, డిఓపిఎల్ఐ, అదర్స్. సో ఇక్కడ కూడా అంతే. పిఎల్ఐలో 1/11/2009 నుంచి 31/3/2017 దాకా డైరెక్ట్ ఏజెంట్స్కి 2% ఉంది. 1/4/2017 నుంచి 36/2020 దాకా ఆల్ సేల్ ఫోర్స్ 2% ఉంది. ఇక్కడ ఏంటంటే అర్లియర్ టు 2017 April ఓన్లీ ఫర్ డైరెక్ట్ ఏజెంట్స్ మనకి ఇన్సెంటివ్ ఎలిజిబుల్, రెన్యువల్ ప్రీమియం మీద ఇన్సెంటివ్కి ఎలిజిబుల్. బట్ ఫ్రమ్ 1/4/2017 టిల్ 36/2020 ఎవ్రీ సేల్స్ ఫోర్స్ ఈజ్ ఎలిజిబుల్ విత్ రెన్యువల్ ఇన్సెంటివ్ ఆఫ్ 2% ఆఫ్ ప్రీమియం కలెక్టెడ్. రీసెంట్గా 1/7/2020 నుంచి ఈ ఇన్సెంటివ్, రెన్యువల్ ఇన్సెంటివ్ని రెడ్యూస్ చేసి ఇట్ ఈస్ మేడ్ టు 1% ఆన్ ది ప్రీమియం కలెక్టెడ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్పిఎల్ఐ ప్రీమియం ఎలా ఉంది? 1/3/2008 తీసుకున్నట్టయితే వాళ్ళకి 10% ఆఫ్ ప్రీమియం ఉంది. రెన్యువల్ 1%, అది ఎప్పటి నుంచి 1/3/2009 నుంచి 39/2009 దాకా 1% ఉంది. 1/10/2009 నుంచి రెన్యువల్ ఇన్సెంటివ్ విల్ బి 2.5%. అంటే మనం ఇన్సెంటివ్ పే చేసే టైంలో వీ హ్యావ్ టు సపరేట్ ది క్రెడిట్స్, ఎప్పటి నుంచి పీరియడ్ ఎంతవరకు అన్నది మనం సపరేట్ చేసి దాని మీద రేట్ ఆఫ్ ఇన్సెంటివ్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 1/3/2009 నుంచి 39/2009 దాకా ఒకటి, 1/10/2009 నుంచి ఒకటి. అట్లే పిఎల్ఐకి సంబంధించి ఒకవేళ పాలసీ 1/11/2019 2009లో ప్రొక్యూర్ చేశారనుకుంటే 1/11/2009 నుంచి 31/10/2010 దాకా సమ్ అష్యూర్డ్ బేస్ ఉంది. ఓకే, అక్కడ 250 per 1 lakh సమ్ అష్యూర్డ్ వస్తుంది. 1/11/2010 నుంచి 31/3/2017 దాకా చేసిన వ్యక్తి, ఎవరైతే పాలసీ తెచ్చిన వ్యక్తి డిపార్ట్మెంట్కి, ఇఫ్ హీఈస్ అ డైరెక్ట్ ఏజెంట్ అట్ రేట్ 2% ఆన్ ప్రీమియం ఉంది. రెన్యువల్ ప్రీమియం, రెన్యువల్ ఇన్సెంటివ్ అన్నది 2% ఆన్ ది రెన్యువల్ ప్రీమియం ఉంది. అదర్ సేల్ ఫోర్స్ అయితే లేదు. బట్ ఇదే పాలసీ కంటిన్యూ చేసుకున్న వేరే సేల్స్ ఫోర్స్ చేసినట్టయితే ఫ్రమ్ 1/4/2017 టిల్ 36/2020 ఆ సేల్స్ ఫోర్స్కి 2% ఆఫ్ ఇన్సెంటివ్ ఉంది. అండ్ ఫ్రమ్ 1/7 ఆల్ ది సేల్ ఫోర్స్ ఆర్ హ్యావింగ్ 1% ఆఫ్ రెన్యువల్ ఇన్సెంటివ్. సో మనం ఈ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ని చూసి ఇప్పుడు మన డిపార్ట్మెంట్ 31/3 దాకా ఉన్నది ఏదైతే పేమెంట్స్ ఇవ్వమంటున్నారో ఇవన్నీ కూడా మనం పేమెంట్ ఇచ్చినట్టు అయితే
we can expect good business and we can do wonders in upcoming days. Thank you.